హుండై గ్రాండ్ ఎయిటీన్ సార్. మా దగ్గర వచ్చేసి గ్రాండ్ ఎయిటీన్ 15 కార్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది చూసుకుంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. 2016 మోడల్ ఆస్టా టాప్ ఎండ్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. వెహికల్ చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రాఫిక్ సిచ్యువేషన్ బేస్ చేసుకుంటే ఆటోమేటిక్ చాలామంది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మన దగ్గర 5 lakhs బడ్జెట్లో ఆటోమేటిక్ కార్స్ ఉన్నాయని చెప్పేసి వాకింగ్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో అలాంటి వాళ్ళకి చూసే వాళ్ళకైతే మన దగ్గర 2016 మోడల్ ఆస్టా టాప్ ఎండ్ వెహికల్ అయితే అవైలబుల్ ఉందండి. ఇది చూసుకుంటే ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్, ఇన్బుల్ట్ స్టీరియో కంట్రోల్స్, అలాయ్ వీల్స్, ఏబిఎస్, బ్యాక్ వైపర్, పుష్ డాట్ బటన్, ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ మిర్రర్స్, ఇవి ఆల్ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. ఇది ప్రైస్ కూడా చూసుకుంటే కస్టమర్ అయితే యాక్చువల్గా తక్కువ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు, 550 అట్లా కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 5 lakhs లేదంటే 5,10,000 అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ఏదైతే నేను ప్రైస్ చెప్తున్నానో నియర్ బై మనకి ఎంతవరకు రావచ్చో మ్యాక్సిమం నేను చెప్తున్నానండి. నేను చెప్పిన ప్రైస్ రావచ్చు, నేను చెప్పిన 10,000 తక్కువ ఉండొచ్చు, 10,000 ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఇదైతే 5 lakhs నుంచి 5,20,000 బిట్వీన్లో మేబీ మనకు వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండై ఎలైట్ 820 సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2019 అండి, 2019 మోడలు. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే మిడ్ వేరియంట్ కిందకే వస్తుంది. బట్ ఫీచర్స్ అయితే మనకు ఆల్మోస్ట్ 98% కూడా మనకు అన్నీ కూడా ఆస్టా ఫీచర్సే ఉంటాయి. ఇందులో కూడా మనకు డ్రైవింగ్ వచ్చేసి ఓన్లీ 54,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్. మన దగ్గర ఎలైట్ 820 వచ్చేసి అప్రాక్సిమేట్గా 15 to 20 కార్స్ అయితే ఎనీ టైమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి పార్క్ అండ్ సేల్లో. ఇది చూసుకుంటే డ్రైవ్ అయిన కూడా ఓన్లీ 54,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇక్కడ వెహికల్ చూసుకుంటే మీకు 4 టైర్స్ కూడా న్యూ టైర్స్ అండి. ఇవి వచ్చేసి న్యూ టైర్స్ కస్టమర్ చేంజ్ చేసి మరి పార్క్ అండ్ సేల్కి అయితే పంపించడం జరిగింది. ఇది మనకు డ్రైవింగ్ కూడా ఓన్లీ 54,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది ప్రైస్ కూడా మన కస్టమర్తో మాట్లాడుకుంటే 6,40,000, 6,40,000 లేదంటే 6,50,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. 2019 మోడల్ అండి, స్పోర్ట్స్ వెహికల్. ఇయర్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి, 2019 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్. మారుతి సెలీరియో వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు మనకు ఆటోమేటిక్ వెహికల్ గురించి ఎక్కువ చూస్తున్నారు ప్రజెంట్. అంటే అరౌండ్ అండర్ 4 lakhs బడ్జెట్లో మనకు ఆటోమేటిక్ వెహికల్ గురించి చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 మోడల్ సెలీరియో విఎక్స్ఐ అండి. మిడ్ వేరియంట్ కిందకి వస్తుందన్నమాట. ఇది వెహికల్ మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. లర్నింగ్ పర్పస్ అంటే నేర్చుకునే వాళ్ళకి కానీ లేదంటే చిన్న ఫ్యామిలీకి ప్రజెంట్ ఉన్న ట్రాఫిక్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనకు ఆటోమేటిక్ వెహికల్ చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే ఫైనల్ 3,50,000 లేదంటే 3,40,000 కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి బ్రీజా వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు మనకి ఎస్యూలో బ్రీజా గురించి ఎక్కువ అడగడం జరుగుతుంది. మన దగ్గర అయితే 4 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. మారుతి బ్రీజా వెహికల్ 2021 మోడల్ అండి. 2021 మోడల్, వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్. ఓన్లీ 40,000 చేంజ్ మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉంది. యాక్చువల్గా ఈ వేరియంట్ వచ్చేసి విఎక్స్ఐ వేరియంట్. విఎక్స్ఐ వేరియంట్లో అలాయ్ వీల్స్, పుష్ డాట్ బటన్ ఇవన్నీ రావు. యాక్చువల్ అయితే ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి అలాయ్ వీల్స్ చేయించుకున్నాడు, టచ్ స్క్రీన్ కూడా కస్టమర్ చేయించుకున్నారు. సో ఇంటీరియర్ కూడా చాలా లెదర్ సీట్స్ అవి అంతా కూడా చాలా బాగుంది. ఇది రీడింగ్ కూడా తక్కువ తిరిగింది సార్, ఓన్లీ 45,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే యాక్చువల్గా 8,90,000, 8,90,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగే, దాదాపు 1 lakh దాకా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అవైలబుల్ ఉంది సార్ ఈ వెహికల్కు. ఇది అప్రాక్సిమేట్గా యాక్చువల్గా 9,50,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. 8,90,000 బడ్జెట్లో మనం ఫైనల్గా మాట్లాడొచ్చండి. హుండై గ్రాండ్ ఎయిటీన్ వెహికల్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి, మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇది కస్టమర్తో అదే ప్రైస్ కూడా మన కస్టమర్తో మాట్లాడుకుంటే 4,20,000 లేదంటే 4,30,000, 4,20,000 లేదంటే 4,30,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. మారుతి బ్రీజా వెహికల్ సార్. ఎస్యూవీలోనే మనకు డీజిల్ వెహికల్లో ఎక్కువ మూవ్మెంట్ ఉన్న వెహికల్ ఏంటంటే బ్రీజా వెహికల్, క్రెటా వెహికల్ అని చెప్పుకోవచ్చు. మన దగ్గర అయితే దాదాపు ఒక 5 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి బ్రీజా వెహికల్స్. ఇది చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి ఇది 2018 అండి, 2018 మోడల్. ఇందులో ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎల్డీఏ అండి. ఎల్డీఏ అంటే బేసిక్ మోడల్ కిందకే వస్తుంది. బట్ అయినప్పటికీ కస్టమర్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చాలా చేయించుకున్నారు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి అలాయ్ వీల్స్ చేయించుకున్నారు, పవర్ విండోస్ చేయించుకున్నారు, టచ్ స్క్రీన్ కూడా చేయించుకున్నారు. వెహికల్ చూసుకుంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది. మైలేజ్ కూడా అరౌండ్ మనకి 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. ఇది చూసుకుంటే మనకు ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 7 to 7,20,000, 7 లక్షల నుండి 7,20,000 బడ్జెట్లో కూడా మనం వచ్చే అవకాశం అయితే ఉందండి వెహికల్.